ఏంటి అప్పుడే ఎప్పుడు ఆర్డర్ పెట్టారు? నేను హైదరాబాద్ వెళ్ళొచ్చినప్పుడల్లా ఒక్కొక్క అర్థమైందా? ఓకేనా? హాయ్ అండి, చూస్తున్నారా? ఇదంతా కూడా ఆకాశం అంతా ఎర్రగా ఉంది. మీకు ఇందులోకి లైట్గా కనపడుతుంది కానీ మొత్తం ఒక ఫుల్ రెడ్ వచ్చేసింది. టైం చూస్తే అసలు 5:30 అయింది. కానీ మొత్తం మబ్బు వర్షం అన్నమాట. ఇప్పుడు మీకు ఫోన్లో కొంచెం లైట్గా కనపడుతుంది కానీ రెడ్ కలర్లో ఉంది. ఏంటో తెలియట్లేదు. ఆకాశం కూడా అలాగే ఉంది. అసలు అర్థం కావట్లేదు. సూర్యుడేమో ఆపోజిట్లో అస్తమిస్తాడు. అలాంటిది ఇక్కడ ఇటు సైడ్ ఏంటంటే ఇటు ఉదయిస్తాడు, వెనక్కేమో అస్తమిస్తాడు. కానీ ఇక్కడేమో ఎరుపుగా భలే ఉంది ఈరోజు చూడడానికి. ఆకాశం డిఫరెంట్గా ఉంది. మరి ఇంకా మేమేం చేద్దాం అనుకుంటున్నాం అన్నది మీకు చూపిస్తాను. విపరీతంగా చలి పెరిగిపోయింది అన్నమాట. వ్యూ అయితే ఇలా ఉంది. బయట కదా మాకు ఇంకా అసలు చల్లగా ఉంది. పైన ఈ చుట్టుపక్కల అంటే మీకు చూపించే ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది. ఈ ప్లేస్ అంతని కాబట్టి ఇంకా అసలు చలి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈదిలో అయితే ఇలా ఉంది. ప్రస్తుతానికి రెడ్గా ఉంది ఆకాశం అంతని. ప్రజెంట్ అయితే అసలు వర్షం అయితే గట్టిగా వస్తుందన్నమాట. మనకి తుఫాన్ హడావుడు ఉన్నప్పుడు తుఫాన్ అని చెప్తారు అందరూని, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం పెద్ద అనిపించదు. కానీ ఇదిగోండి ఇప్పుడు పెద్ద చూపించదు ప్రభావం అన్నది వర్షం అన్నమాట. చలి విపరీతంగా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. తుఫాన్ మాట అంటే మనకి అంత ప్రభావం చూపించదు అన్నారు కానీ వర్షం, చలి, వెదర్ అయితే అసలు మామూలుగా లేదన్నమాట. ఫుల్ వర్షం. మనకి 5:30 అయ్యేటప్పటికి శీతాకాలం చీకటి పడిపోతుంది కదండి. నేను చిన్న వీడియో షూట్ చేశాను. 5:30కి ఎర్రగా అయిపోయి ఆకాశం మబ్బు కింద, మంచు కింద, మబ్బు కూడా కాదు మంచు కింద రెడ్ కలర్లో కదా. సాయి మామయ్యలు ఎలా ఉంది అసలు బయట? ఇందాక 5:30కి చాలా డిఫరెంట్గా ఉంది. మన ఇద్దరం మ్యాచింగ్ వేసాం కదా. ఏ కిందకి వెళ్ళావా? ఏముండదు అన్నాడా? ఒరే ఈ మధ్య మీరు బాగా ఎక్కువ తెచ్చేసుకుంటున్నారా? ఫుడ్ బయట ఫుడ్ అంత మంచిది కదా నాన్న. డాడీ కూడా అంటున్నారు. అదిగో చూడు, మైక్ పెట్టుకున్నానండి. వాడంటే కిందకి వెళ్ళి వస్తున్నాడు. కరెక్ట్గా వీడియో తీసే టైంకి ఉన్నాడు అన్నమాట. అసలు అండి అవునా అన్నయ్య? అవును, తెలీదు. పట్టుకున్నానా వీడియో తీసుకుంటాను. ఏం లేదండి, చిన్న ఇంత చలిగా ఉంది. నోటికి ఏదో ఒకటి తినపిస్తుంది కానీ పొయ్యి దగ్గర కూడా వెళ్ళాలనిపించట్లేదు. నీళ్ళలో చెయ్యి పెట్టాలనిపించట్లేదు. ఐస్ అయిపోయి నిజంగా కదనా. స్నానం చేస్తుంటే వణుకొచ్చేస్తున్నాయి. టైల్స్ అండి చల్లబడిపోయినాయి అన్నమాట. పైన ఒకటి మాకు ఇక్కడ ఓపెన్ ప్లేస్ కదా ఆపోజిట్, మీకు చూపిస్తాను ఇప్పుడు చీకట్లో ఎలా ఉంటుందో. చూసారా ఎలా ఉందో? అసలు మామూలుగా లేదన్నమాట. ఇంకా అసలు నేనైతే సరే పైన హార్వెస్ట్ చేశాను అన్నమాట. తేగలవి వచ్చినాయి. ఫుల్ హ్యాపీ. కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేశాను. అంతకుముందు కొంచెం లైట్గా ముదిరిని, ఇప్పుడు అస్సలు లేవు. కాలుస్తే బెల ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితేనే. అమ్మకు ఫోన్ చేస్తే కాల్చి తిను విజయ, చాలా బాగుంటుంది అంటే ఎలా ఉడకబెడతావు అని అడిగింది అమ్మ. అయితేని ఎలా ఉడకబెడతావంటే ఇంతకుముందు ఒకసారి ఒకళ్ళు చూపించారన్నమాట నాకు. అయితే అందులో పెట్టేసి అంటే కుండలో పెట్టి నిప్పు అది వెలిగించి అవి కాలుస్తారన్నమాట తేగలను. అయితే సరే ఇదే ప్రాసెస్ చేస్తానమ్మా అంటే లేదు ఒక 2-3 తేగలు కాల్చు, మంచి ఆ కాల్చిన తేగ స్మెల్ సువాసన చాలా బాగుంటుంది విజయ, అలా తినండి అని చెప్పేసి అంది అమ్మ చెప్పిన సలహా అన్నమాట. సరే ఎలాగో చిన్న వీడియో తీద్దాం. ఇంత చలి ఇంత వెదర్ ఎలా పడితే అలా ఉందన్నమాట. అసలు కింద కాలు పెడుతుంటే ఐస్లా అయిపోతుంది. మీరు చెప్తే నమ్మరు, మార్నింగ్ కూడా నేను 8కి కానీ లెగట్లేదు అన్నమాట. ఈ 2 డేస్ నుంచి చలికి అంటే నాకు కొంచెం చలికి పడదన్నమాట. అందుకని నేను కొంచెం జాతుకుంటాను ఈ శీతాకాలం అన్నమాట. కాబట్టి పాపం హారిక అయితే ఆ వెదర్ ఆ చలిలోనే జర్నీ చేస్తుంది. కాలేజ్ సెలవు కూడా ఇవ్వలేదు చలికి మాట. సరే అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఇంకా సాయంత్రం ఎలాగో వంట లేదన్నారు కాబట్టి టీ పెట్టడం నేర్చుకుంటావా నువ్వా? నిజంగా చూద్దామండి వీళ్ళు ఎంత బాగా నేర్చుకుంటారో చూపిస్తాను మీకు. అసలు ముందు వీడు టీ పొడి ఏంటి అన్నది కూడా చూపిస్తాను మీకు. ఉండండి, నిజమే ఒక లాగ్ తీస్తాను. మా వాడికి చిన్నోడికి అయితే వంటగది మీద ఎంత అవగాహన ఉందన్నది మీకు తెలుస్తుంది. సరే అయితే ఇంక నేను సెల్ఫీలో ఎక్కువసేపు నేను తీయలేను, నువ్వు తీసే. ఇదేంట్రా 3000 వాట్స్ అని ఉంది. అవునా, మనకు ఉంది కదా అంటే అది పెద్దది. ఏంటి అప్పుడే ఎప్పుడు ఆర్డర్ పెట్టారు? నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క
ఆహా! హైదరాబాద్‌లో ఉండగానే పెట్టారా? నాకు అంటే మీకు తెలియకుండా వీడియో తీస్తున్నారని అనుకోవచ్చు. నిజంగా ఇది ఆర్డర్ పెట్టినట్టు తెలీదండి. అంటే బాత్రూమ్‌లో ఉంది. పెద్దదుంది గానీ, ఎందుకో ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది. సరే నేను మా తమ్ముడు వాళ్ళది సింపుల్‌గా చిన్నగా వేసుకున్నారన్నమాట వాళ్ళ వాష్‌రూమ్‌లో. బావుంది. ఒకసారి చూపించాను ఆయనకి. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత బావుంది గదా! ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయట్లేదు. అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా హీట్ వాటర్ వస్తుంది గదా! ఇది ఆర్డర్ పెడదాం అని చెప్పేసి పెట్టినట్టున్నారు. ఈవేళ వచ్చిందండి. సరదాగా మీతో షేర్ చేసుకున్నాను. ఏ విషయమైనా మీతో షేర్ చేసుకుంటాను గదా! మీరు నా ఫ్యామిలీ మెంబర్స్. నన్ను మీ అక్కగా, వదినగా చాలామంది చాలా రకాలుగా నన్ను పిలుస్తూ ఉంటారు కామెంట్స్‌లో అదిని. ఫుల్ హ్యాపీగా ఉంటాను. అలాగే మనకి హైదరాబాద్‌లో కూడా మన వాళ్ళున్నారు. చక్కగా కనపడినప్పుడు మాట్లాడుతున్నారు. మర్చిపోయానండి. వచ్చేస్తున్నాం అని అన్నారు. నేను ఈ విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను నాన్న. కానీ అండి నేను అప్పటికే వచ్చేసాను. వచ్చిన తర్వాతే వీడియోస్ పోస్ట్ చేశానన్నమాట. ఏమనుకోకండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు పలానా ప్లేస్ అంటాను. మనం చక్కగా అప్పుడు అందరం కలుద్దాము. అంటే అనుకున్నాం. తమ్ముడు కూడా అదే చూసి కామెంట్‌లో చదివాడు. "అదేంటక్క నువ్వు వచ్చేసాక పెట్టినట్టున్నారు." అంటే వీడియోస్ తెలీదు కదండీ. మేము కంటిన్యూయస్‌గా పెట్టుకుంటూ వస్తాం కాబట్టి మేము ఎక్కడున్నామన్న జర్నీ తెలీదు కదా! అయితే మేము వచ్చేసాక పెట్టామన్నమాట హైదరాబాద్ ప్రయాణాలన్నీ. అదే మొత్తం ఫంక్షన్స్ అన్నీని. ఇదిగోండి ఇదైతే పక్కన పెట్టేద్దాం. అసలు కథ ఏంటంటే ఇది కాదుమాట. ఇది. ఈరోజు వంట గురించి నాకు తెలీదు గానీ, పప్పు మామిడికాయ వండానండి పొద్దుట ఉంది. వీళ్ళేమో మళ్ళీ దొండకాయ పచ్చడి కూడా చేశాను. ఇప్పుడు ఈ చలి కోసం ఈ పప్పు మామిడికాయది ఏం వేసుకొని తింటామా అని బిర్యానీ తెచ్చేసుకుంటానంటున్నారు. ఇదిగోండి మట్టి ఎక్కువగా ఉంటుంది. ఇది మన టెర్రస్ మీద వచ్చిన తేగలమాట. ఆర్గానిక్ తేగలనే చెప్పాలి. ప్రతి ఇయర్ అప్పుడే 3 ఇయర్స్ నుంచేమో నేను 2 ఇయర్స్ నుంచో తేగలైతే వేస్తున్నానమాట. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ కూడా చాలా వచ్చినాయి. కరెక్ట్ టైంలో నేను హార్వెస్ట్ చేశాను. నిన్న ఆల్రెడీ ఓ 2 తేగలు అమ్మ అలా అనగానే 2, 3 తేగలు నేను కాల్చుకున్నాను తిన్నానమాట. నాకు బాగా నచ్చింది. అసలు ఇప్పుడు పాత్ర వేయడం అంటే ముందు ఇవి వేసిన తర్వాత టబ్బుల్లో 2 టబ్బుల్లో హార్వెస్ట్ చేశానమాట. ఏదైనా గానండి కుండీలో పెంచింది మనకి చాలా బాగానే వస్తాయి. పర్వాలేదు ఇంత బాగా వచ్చినాయి అంటేనే. ఈ పొట్టి తేగలండి ఇంతంతే ఉంటున్నాయి. 1 ఫీట్ ఉంటున్నాయి. లావు మటుకి ఇంత లావు ఉంటున్నాయి. మంచి స్టేజ్‌లో ఉన్నప్పుడు హార్వెస్ట్ చేశాను కదా! భలే తీయగా అనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలి ఏంటని. ఇవి కొంచెం మట్టి ఉంటుందిలేండి. అప్పుడే తవ్వి తీసాం కదా! అయితే ఇప్పుడు నేనైతే ఇడ్లీ పాత్రలో పెడదాం అనుకుంటున్నాను. గుండుకు గానీ ఎందులోనైనా పెట్టుకోవచ్చు. సేవంటి గుండుగులయ్యిని. నేను కొన్ని సేవంటి గుండుగులయ్యి అటుకెక్కించేసాననమాట. కాబట్టి మా దగ్గర ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంది. దాంట్లో పెడదాం అనుకుంటున్నాను. సెట్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్నైతే ఒక తేగ కాల్చుకొని తిందామని ట్రై చేస్తే మా వారు, సాయిరాం, పరశురాం వీళ్ళందరూ 1 బై 1 ఒక్కొక్క తేగ హారిక ఇష్టంగా తినేసారు. ఇప్పుడు చూపిస్తాను ఉండండి మీకు. ఇడ్లీ పాత్రలో పెడదాం అనుకుంటున్నాను. సూపరేడే నాన్న. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మట్టి ఏమీ మనకు ఉండదండి. ఇందులో పెడదాం. మన గార్డెన్లో తేగలు కదా! ఇవి చూస్తుంటేనే భలే అనిపిస్తున్నాయి. కానీ అన్నీ పొట్టిగా ఇవి చిన్నగా వస్తున్నాయి. మరి ఏం తేడా అర్థం కావట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఉన్నాయి. ఇదిగోండి ఒకటో రెండో కొంచెం మాదిరిగా వచ్చినాయి. మిగతాయన్నీ ఇదిగోండి ఇలాగ ఉన్నాయి. ఇది బాగా వచ్చింది మళ్ళీ. ఇవన్నీ పేర్చేద్దాము. అది కదరా దీని తోకలు ఉన్నాయి కదా! ఈ తోకలు ఇందులోకి వెళ్ళిపోవాలన్నమాట. అర్థమైందా? ఓకేనా? హారిక కాలేజ్ నుంచి వచ్చేస్తుందండి. అయితే అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి తీసుకో. ఇదిగోండి ఇలా పెట్టాను. సిమ్లో పెట్టాను. ఒక అరగంట అయిన తర్వాత తీద్దాము. పక్కన తేగలు కూడా కాలుస్తానండి. బాగుంటుంది టేస్ట్ అయితే. నేను నిన్న టేస్ట్ చేసిన కానీ టపా ఒక 6 తేగలు పైన తినేసాము. ఇంకా నెక్స్ట్ టైం కూడా ఒక 3 టబ్బులు 4 టబ్బులు వేసుకోవాలనిపిస్తుంది. కాబట్టి మీరు గార్డెన్ పెంచండి. చాలా ఈజీగా పెరుగుతాయి. కొంచెం నీళ్ళు పోసుకుని కొంచెం పోషకాలు ఇచ్చుకుంటే బోల్డ్ వెజిటేబుల్స్ వస్తాయి అన్నమాట. మరి ఒక 4 తేగలు కాలుద్దాం అనుకుంటున్నాను. ఇది తొక్క దలసరిగా ఉంటుంది కదండి. కొంచెం టైం పడుతుంది. లోపల మట్టుకు బాగా ఉడుకుతున్నాయి అన్నమాట. ఒక 3 తేగలు పెడతాను. ఇవైతే భలే టేస్ట్ అనిపిస్తున్నాయండి. కాల్చిన తేగలు అయితే నచ్చుతున్నాయి అన్నమాట. ఈ వంకర టింకరగా వచ్చినా కూడా అండి టేస్ట్ అయితే టైం పడుతుందని నిన్న అయితే కొంచెం ఉడకలేదని కొంచెం ఎక్కువసేపు ఉంచాను. బాగా మాడిని కొంచెం.
ఈసారి నెక్స్ట్ టైం ఇంతలా పెట్టక్కర్లేదు. ఇది కూడా తీసేద్దాం. భలే అనిపిస్తుంది, ఇలా వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. బాగుంది. కాల్చిందే స్మెల్, ఆ స్మోకింగ్ ఫ్లేవర్ అదిరిపోతుంది కదా, టేస్ట్ భలే కమ్మడిగా ఉంటుంది. బాగుందిరా. నిన్నైతే మా చిన్నవాడు అది బాగా తిన్నారండి. ఇంకా అవ్వలేదు, స్మెల్ వస్తుంది. ఇందాకడే కాల్చిన స్మెల్ ఇదా అనుకున్నాను, ఇవి అయిపోయినాయి తినేసరి 3 తేగలోని. ఇది చూద్దాం, స్మెల్ వస్తుంది. ఒక తేగ తీసి చూద్దాము. అవితే సరే సరే, లేకపోతే కనుక మళ్ళీ కాసేపు ఉంచుతాం, ఎందుకంటే బాగా సింగ్లో పెట్టాను నేను. చూద్దామా ఈ పొట్టిది. ఇది ఇంకా పెట్టేస్తాను సేమ్. దలసరి గుడ్డు లేకపోతే కష్టం. ఇది ఓపెన్ చేసి చూసి ఇది అవితే సరే సరే, లేకపోతే కొంచెం మంట పెడదాం. పొగలు కక్కుతుంది. తేగలు తిన్నప్పుడు బెల్లం ముక్క దగ్గర పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, పాకంలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా తాతయ్య అలా వేసేవారట. ఇది చిన్నప్పుడు మేము తినేవాళ్ళం ఇష్టంగా, చదువురా తినేవారు. అయినా ఇంకా చదువుకోం కాబట్టి తినేస్తాం. ఉడికిందండి, ఇంకొక 10 నిమిషాలు అయితే సరిపోద్ది కదా చిన్నడా. మా వారు కూడా వెనకాల ఉన్నారు, అందుకని అంటున్నాను అనమాట. అంటే ఆయన కూడా స్మెల్ వచ్చేస్తుంది చూడు చూడు అన్నారు, టీవీ చూస్తున్నారన్నమాట. అయితే ఉడికింది ఇది. ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది, పర్వాలేదు బాగానే ఉడికింది. అయితే అయింది కానండి, టేస్ట్ మటుకి చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకెలా వేసుకుంటూనే ఉంటాము. ఏదో సరదాగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, ఏదో ఈ వాతావరణం అది ఎలా ఉంది కాబట్టి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.